ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 1 గంట తర్వాత ఈ వృశ్చిక రాశి వారి యొక్క ఇంట్లో ఘోరం జరగబోతోంది. వెంటనే జాగ్రత్త పడండి. అయితే డిసెంబర్ 2వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వీరికి ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి, అలాగే వృశ్చిక రాశి వారి ఇంట్లో జరగబోయే ఆ ఘోరం ఏంటి, ఏ విధంగా జాగ్రత్త పడటం వల్ల ఆ ఘోరం నుండి తప్పించుకోగలుగుతారు, ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని మనం చూస్తే కనుక, చాలా మంచి వ్యక్తులు, సహనంతో ఓపికతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందనే చెప్పుకోవాలి. అలాగే బంధాలకి అనుబంధాలకి కూడా చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా డిసెంబర్ 2వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ వృశ్చిక రాశి వారికి కనుక చూసినట్లయితే, మధ్యాహ్నం 2 గంటల తర్వాత తోబుట్టువుల మధ్య గొడవ జరిగి ఆ గొడవ కాస్త పెద్దగా మారి మీ యొక్క బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదమైతే ఉంది. కాబట్టి తోబుట్టువులు ఎవరైతే ఉన్నారో వారు చాలా జాగ్రత్త పడాలి. అన్న తమ్ముళ్ళు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, ఇలా మీకు తోబుట్టువులు ఎవరున్నా సరే వారితో బంధం విచ్ఛిన్న కాకుండా జాగ్రత్త పడండి. మీ మధ్య జరిగినటువంటి ఏ చిన్న గొడవైనా సరే దాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేయండి. అంతే తప్పితే గొడవ తీవ్రత పెరిగిందనుకోండి, బంధాలపై ఎఫెక్ట్ పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో వృశ్చిక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకరు వాదిస్తున్నప్పుడు ఒకరు మౌనంగా ఉండటం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇద్దరు వాదిస్తూ వెళ్లినట్లయితే అది మీ యొక్క బంధాలు విచ్ఛిన్నం కావటానికి కారణమవుతుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలైతే తీసుకోండి. ఇక మిగిలిన అంశాలు చూస్తే, వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపారంలో మీరు కొన్ని మెలకువలు నేర్చుకోవటానికి గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు సక్సెస్ అయి ఈరోజు మీ యొక్క వ్యాపారంలో మీరు కొన్ని మార్పులు చేర్పులైతే చేయగలుగుతారు. అలాగే నూతన వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునేవారు ఒక నిర్ణయం అయితే ఈరోజు తీసుకోబోతున్నారు. అలాగే వృశ్చిక రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇదివరకు మీరు ఎదుర్కొంటున్నటువంటి ఒక పెద్ద సమస్యకు ఈరోజు ఒక చక్కటి పరిష్కారం అయితే లభించబోతుంది. అలాగే ఆ సమస్య కారణంగా కొంత పనిని మీరు మధ్యలో వదిలేశారు. ఆ పని ఏదైతే ఉందో, అంటే పెండింగ్ లో పెట్టాల్సి వచ్చింది, ఆ పెండింగ్ పనులను ఈరోజు పూర్తి చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. మీ యొక్క పై అధికారుల నుండి మీకు ప్రశంసలు కూడా దక్కబోతున్నాయి. అలాగే వృశ్చిక రాశివారు ఎవరైతే ఉద్యోగార్థులు ఈ మధ్య కాలంలో ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసి ఫలితం కోసం నిరీక్షిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, మీరు ఖచ్చితంగా ఈరోజు ఒక మంచి అవకాశాన్ని పొందుకుంటారు. కానీ కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావాలి. అంటే శాలరీ విషయంలో కావచ్చు, లేకపోతే కనుక ప్యాకేజ్ విషయంలో కావచ్చు, కొంత కాంప్రమైజ్ కావాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వృశ్చిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, మీరు గత కొంతకాలంగా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా మీరు మానసికంగా కృంగిపోతున్న సందర్భాలు ఉన్నట్లయితే కనుక, ఖచ్చితంగా మీ మధ్య ఉన్నటువంటి తారతమ్యాలు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువులతో కానీ, మిత్రులతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ గత కొంతకాలంగా విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నట్లయితే మీరు మళ్లీ తిరిగి కలుసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకోవటానికి మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మీ ప్రయత్నాలైతే ఖచ్చితంగా ఈరోజు ఫలించే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తోబుట్టువుల మధ్య గొడవ జరిగి ఆ గొడవ కాస్త పెద్దగా మరి మీ యొక్క బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ ఘోరం జరగకుండా మీరు జాగ్రత్త పడండి. ఖచ్చితంగా శుభ ఫలితాలు మీకు ఉంటాయి. శివారాధన చేయటం వల్ల ఈ సమస్య నుండి తప్పించుకోగలుగుతారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్న పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.